ఒక యువకుడు తన జీవితంలో ఎదురవుతున్న సమస్యలతో బాగా విసిగిపోయాడు. ఒక సమస్య తీరేలోపు మరో 2 కొత్త సమస్యలు ఎదురవుతుండడంతో అతను ఓటమిని అంగీకరించి తన తాతయ్య దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఒక అనుభవజ్ఞుడైన వంట మాస్టర్, షెఫ్. తాతయ్య ఏమి మాట్లాడకుండా 3 గిన్నెలు తీసుకుని వాటిలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాడు. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మొదటి గిన్నెలో కొన్ని క్యారెట్లు వేశాడు. రెండో గిన్నెలో కొన్ని కోడిగుడ్లు వేశాడు. మూడో గిన్నెలో కాఫీ గింజల పొడి వేశాడు. సుమారు 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆపి ఆ మూడింటిని వేర్వేరు గిన్నెల్లోకి తీశాడు. మనవడిని పిలిచి, ఇప్పుడు చెప్పు, నీకేం కనిపిస్తున్నాయి అని అడిగాడు. క్యారెట్లు, గుడ్లు మరియు కాఫీ అని మనవడు సమాధానమిచ్చాడు. 3 రకాల మార్పులు. తాతయ్య చిరునవ్వుతో ఇలా వివరించాడు. ఈ మూడింటికి ఎదురైన కష్టం అంటే మరుగుతున్న నీళ్లు ఒక్కటే, కానీ అవి స్పందించిన తీరు మాత్రం వేరు. క్యారెట్ నీళ్లలో వేయకముందు చాలా గట్టిగా ఉంది, కాని వేడి నీళ్లలో ఉడికించాక అది చాలా మెత్తగా, బలహీనంగా మారిపోయింది. కోడిగుడ్డు మొదట చాలా సున్నితంగా ఉంది. దానిపైన ఉన్న పెంకు లోపల ఉన్న ద్రవాన్ని కాపాడుతూ వచ్చింది. కాని వేడి నీళ్లలో ఉడికించాక దాని లోపలి భాగం గట్టిపడిపోయింది. కాఫీ పొడి ఇది అన్నిటికంటే భిన్నమైనది. అది వేడి నీళ్లలో పడగానే తనని తాను మార్చుకోవడమే కాకుండా ఆ నీటిని రంగుగా, రుచిగా, సువాసనగా మార్చేసింది. జీవిత పాఠం. ఇప్పుడు ఆలోచించు, నువ్వు ఎవరివి అని తాతయ్య అడిగాడు. నీకు కష్టాలు ఎదురైనప్పుడు క్యారెట్లాగా బలహీనపడిపోతావా? లేదా ఎదురైన దెబ్బలకు మనసును రాయిలా మార్చుకుని కోడిగుడ్డులా కఠినంగా తయారవుతావా? లేక కాఫీ గింజలా మారతావా? కాఫీ గింజ తనకి కష్టమెదురైనప్పుడు వేడి నీళ్లు, ఆ కష్టాన్ని ఉపయోగించుకుని తన చుట్టూ ఉన్న పరిస్థితులనే మార్చేస్తుంది. ముగింపు. జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయి, కాని ఆ సమస్యలను చూసి మనం భయపడకూడదు. కష్టాలు మనల్ని బలహీనపరచడానికి కాకుండా మనలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీయడానికి వస్తాయని గుర్తించాలి.